జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా. 2025 సంవత్సరంలో ప్రభువా, ఈ 6వ నెలలో ప్రభువా, ఈ సనగన్న గ్రామాన్ని అయ్యా, గ్రామ ప్రజలను, సంఘ పెద్దలను తండ్రి మీరు ప్రేమించి ప్రభువా, ఈ 4 రోజుల స్వార్థ కూడికలు మీరు ఏర్పాటు చేసి ఎంతో బలముగా, ఘనముగా, గంభీరముగా, జీవముగా మీరు జరిగించి బలమైన వాక్య వర్తమానముల ద్వారా ప్రజలతో మాట్లాడి అయ్యా, మీరు ఆకడుగు రాజ్యానికి సిద్ధపడుతున్న విధానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు 4 స్వార్థ కూడికల మీద అవసరమే పక్షముగా నిలబెట్టుకొని అయ్యా, మీ వాక్యము ద్వారా బిడ్డలతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నామని ఆయన. శారమ్మ పరిశుద్ధురాలని, శారమ్మ నీతిమంతురాలని, శారమ్మ పరిశుద్ధురాలని యేసయ్యా మీరు మాట్లాడిన దేవా మీకు స్తోత్రాలయ్యా. శారమ్మ ఎన్నో బిందులు కలిగిన ఆయన, నడుము కట్టుకొని, ఒడి కట్టుకొని, యజమానుడి అయ్య తండ్రి భర్తకు లోబడి ఎంతో పరిశుద్ధముగా బ్రతికిందని, మంచి బూతులు పొందిందని, ఆమె పిల్లలకు పరలోక రాజ్యమును ఇచ్చానని ఎంతో చక్కగా మీరు మాట్లాడారు ప్రభువా. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది పరిశుద్ధ స్త్రీలు ఉన్నారు, గుణవతైన స్త్రీలు ఉన్నారు, జ్ఞానము కలిగిన స్త్రీలు ఉన్నారు, మరియు అయ్య తండ్రి పవిత్రమైన స్త్రీలు ఉన్నారు. అలాంటి స్త్రీల వల్ల ఈ రాత్రి నాయన ప్రతి ఒక్కరిని చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు, మీకు స్తోత్రాలు. గుణవతైన భార్య దొరుకుతారు, అది ముత్యము కంటే అమూల్యమైన ప్రభు, మీకు స్తోత్రాలయ్యా. అయ్యా, ఈ 4 స్వార్థ కూడికలకు వచ్చిన ప్రతి ఒక్క స్త్రీని దర్శించండి, గుణవతైన స్త్రీలుగా మార్చండి ప్రభు, పరిశుద్ధ స్త్రీలుగా మార్చండి ప్రభు, నీతిమంతుల స్త్రీలుగా మార్చండి. మీ కృప చూపి దర్శించండి నాయన. అయ్యా, 4 స్వార్థ కూడికలకు వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైనా నీకు విరోధముగా పాపము చేసితే క్షమించండి. నేను భయభక్తులు కలిగి నీతిగా జీవించి రాబడుకు రాజ్యానికి సిద్ధపడటానికి కృప చూపండి ప్రభు. ఈ లోకం మాకొద్దయ్యా, ఈ లోకమైన పాపం మాకొద్దయ్యా. ఏదో ఒక రోజు ఈ లోకమును విడిచిపెట్టక తప్పదు నాయన. మీరు నీటి మీద పడవలాంటి వారమయ్యా, మాయమైపోయే ఆవిరిలాంటి వారమయ్యా. మా కొరకు ప్రాణం పెట్టిన దేవా, మా కొరకు 12 గుమ్మలతో కట్టబడిన పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచిన దేవా, బ్రతుకున్నప్పుడే ప్రభు పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి పరిశుద్ధముగా నీతిగా జీవించి మీరు అక్కడికి రాజ్యానికి మేము సిద్ధపడి రాజ్యములు నిరంతరం ఉండేటట్టుగా మీ కృప చూపి కనికరించమని ఇంకా బలపరిచి బహుబలంగా మీ సేవలు ఓడుకోమని ముందు జరగవలసిన కార్యక్రమాన్ని మీరే జరిగించమని పొందమని యేసు నామములు ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.